హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏమేంటి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ T20 వరల్డ్ కప్కి ఇక ఒక నెల ఉంది. అది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఈ వెన్యూ వచ్చేసి ఇండియాలో ఇంకా శ్రీలంకలో నడుస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల హత్య ఎక్కువ అవడం వలన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి రిక్వెస్ట్ పంపించింది. మేము ఇండియాలో మ్యాచెస్ ఆడము, మా ప్లేయర్కి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని బంగ్లాదేశ్ బోర్డు చెప్తుంది. ఇప్పుడు ఐసీసీ దానిపైన తీవ్రంగా చర్చిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఐసీసీ బంగ్లాదేశ్ని ఇండియాలోనే ఆడమంటే ఇండియాలోనే ఆడాలి, లేకుంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. లేకుంటే వాళ్ళు టూర్నీని ఇంకానే వెళ్ళిపోవాలా, ఈ T20 టూర్నీని ఇంకానే వెళ్ళిపోవాలా. దాని నుంచి వాళ్ళు మనీ లాస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ ప్రతి టీంకి మనీ ఉంటుంది. అందువలన బంగ్లాదేశ్ బోర్డుకి బొక్క పడుతుంది. ఆ తర్వాత ఆ బంగ్లాదేశ్ బోర్డులో డబ్బులు కూడా గతి లేని స్థితిలో ఆ బోర్డు ఉంది. కాబట్టి ఇప్పుడు ఐసీసీ అంటే మన ఇండియన్ క్రికెట్ బోర్డ్ టీం రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ టీం. కాబట్టి మనం చెప్పినాకట్ల వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పినాకట్ల మనం వినము. అందువలన ఏమంటే ఇది ఇండియన్ ఐసీసీ బోర్డ్ ఏం చెప్తే అది మూసుకొని బంగ్లాదేశ్ చేయాలి. లేకుంటే వాళ్ళకి ఓడిఐ సిరీస్ కానీ అదర్స్ వైజ్ వేరే ఏది కాంట్రాక్ట్స్ వాళ్ళకు ఉండవు. ఆ తర్వాత వాళ్ళకి మనీ బెనిఫిట్స్ కూడా తక్కువ అవుతాయి. ఎందుకంటే తర్వాత ఇంకేం చెప్తున్నారంటే వాళ్ళు ఐపీఎల్ని బ్యాన్ చేస్తున్నాం బ్రాడ్కాస్ట్ అని చెప్తున్నారు. దీనివల్ల ఇండియాలో ఐపీఎల్ వాళ్ళు చూడకపోయినా ఏం నష్టం లేదు. మనకి ఇంత కూడా కొంచెం కూడా దాని నుంచి మనకి ఏం యూజ్ లేదు. బంగ్లాదేశ్లో చూడండి, పోతే పోని మనకేమి మన ఐపీఎల్కి ఉన్న క్రేజే వేరే. నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రేలియా, అదర్ కంట్రీస్లో చూస్తారు. ఇది ఏంది ఆడుతునే దేశం ఇది బంగ్లాదేశ్. ఒక పూర్ కంట్రీ, ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ గవర్నమెంట్స్ లేదు. అక్కడున్న గవర్నమెంట్స్ కూడా సరిగా వర్క్ చేయవు. వెరీ 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 బ్యాడ్ కంట్రీస్లో ఇది కూడా ఇది కంట్రీనే కాదు అసలుకి, వేస్ట్ కంట్రీ ఇది దేశం. ఇంకా చెప్పాలంటే దాంట్లో ఎక్కువ ఇల్లిటరేచర్స్ ఎక్కువ ఉన్నారు. అందువలన ఈ బంగ్లాదేశ్ ఆడితే ఆడిని, పోతే పోని. T20 వరల్డ్ కప్కి ఏం ఫరక్ పడదు. స్ట్రాంగ్ టీమ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మెయిన్ టీమ్స్ ఇంపార్టెంట్. ఇట్లాంటి థర్డ్ క్లాస్ టీం మనకొద్దు. మీకు ఐసీసీ ఈవెంట్స్ బంగ్లాదేశ్ ఇండియాలో వచ్చి ఆడాలా లేకుంటే శ్రీలంకలో ఆడాలా అనేది కామెంట్ చేయండి.